నమస్కారం. యాదవ్ విజన్ తెలుగుకి స్వాగతం. చరిత్ర నిజాల కోసం, సమాజ గౌరవం కోసం యాదవ జాతి చేస్తున్న ధర్మ పోరాటం, శ్రీకృష్ణదేవరాయల కులం విషయంలో యాదవ జాతి చేస్తున్న ధర్మ పోరాటం, తన వాదనలను ప్రజల ముందుకు తీసుకువస్తున్న వెంకటరత్నం యాదవ. అందరికీ నమస్కారం. చంద్రవంశానికి చెందిన యాదవ కుల క్షత్రియులైన శ్రీకృష్ణదేవరాయల వారి కులం విషయంలో ఈరోజు సమాజంలో జరుగుతున్న వివిధ వాదనలపై ఈరోజు యాదవ జాతి తరపున సమగ్రమైన వాదనలను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు గుర్తించిన మరియు ప్రభుత్వం వారు ప్రచురించిన ఎపిగ్రాఫియా ఇండికా, ఎపిగ్రాఫియా కర్ణాటిక, ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ద విజయనగర రూలర్స్ వంటి శాసన సంపుటాల నుండి శాసన ప్రమాణాలను చూపిస్తూ శ్రీకృష్ణదేవరాయల వారు యాదవ కులస్తులని ఈ సమాజానికి సవివరంగా వివరిస్తున్నాం. ఈ వీడియో 2.5 గంటల వరకు వచ్చింది కాబట్టి చిన్న చిన్న భాగాలుగా వీడియోని ప్రసారం చేస్తున్నాం. ఇందులో కొన్ని చోట్ల నేను ఉద్వేగభరితంగా మాట్లాడడం వల్ల ఉచ్చారణలో కొంత తడబాటు జరిగింది. సహృదయులైన పెద్దలు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. యాదవ జాతి ఘనమైన వారసత్వ హక్కును పరిరక్షించుకోవడం కోసం యాదవ జాతి చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో భాగంగా మేము ప్రసారం చేస్తున్న మొదటి వీడియో ఇది. చిత్తగించగలరు. కులస్తులు చాలామంది ఈ మధ్య చాలా విచిత్రమైన కామెంట్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి సవివరంగా నేను శాసన ప్రమాణాలు మీ అందరికీ చూపిస్తూ సమాజం అందరికీ కూడా ఒక వాస్తవం తెలియజేసే ఉద్దేశంతో, సమాజానికి నేను ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక శాసన ప్రమాణాలతో వీడియో చేస్తున్నానండి. పెద్దలందరూ ఈ నా ప్రయత్నాన్ని హర్షిస్తారని ఆశిస్తూ నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఇక్కడ చాలా కీలకంగా నేను గత వీడియోలు చేసిన తర్వాత 2-3 వీడియోలు చేసిన తర్వాత ఫేస్బుక్లో అర్జున్ రాయల్ గారు చాలా విచిత్రమైనటువంటి ఒక ఫేస్బుక్లో ఒక కామెంట్ పెట్టారు. కామెంట్తో పాటుగా నన్ను చర్చకు రావాల్సిందిగా వారు ఆహ్వానిస్తూ ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పారు కింద. దానిపైన వారు చెప్పినటువంటిది ఏంటంటే ఒక గౌరవప్రదంగా చెప్పారు ఆ మాట, సంతోషమేను. దాంట్లో ఏం చెప్పారు, బాబు శ్రీకృష్ణదేవరాయల కులం గురించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దాని అర్థం ఏంటో మరి వారికి తెలిసి అన్నారో తెలియక అన్నారో నాకు అర్థం కాదు. ఇది చరిత్ర సంబంధించిన విషయాల్లో మనం చేయాల్సినటువంటి చర్చ ఏ విధంగా ఉండాలి, శాసన ప్రమాణాలను బేస్ చేసుకొని ఉండాలి, చారిత్రక ఆధారాలను బేస్ చేసుకొని ఉండాలి, ఆనాటి సమకాలీన సాహిత్యాన్ని బేస్ చేసుకొని ఉండాలి. అది పద్ధతి. చరిత్రకు సంబంధించిన ఆధారాలు కావాలంటే మనం చరిత్రనే శోధించాలి, అంతే కదా. కానీ వీరేమంటున్నారు, అనేక ఊహాగానాలు ఉన్నాయట శ్రీకృష్ణదేవరాయల వారి కులాన్ని గురించి. విచిత్రమైనటువంటి విషయం. ఊహలతో చరిత్రను గురించి ఎవడైనా చర్చిస్తాడా ప్రపంచంలో? దీన్ని బట్టి వారి యొక్క ఆలోచన విధానం ఏమిటి, వారి ధోరణి ఏమిటి అనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించాలి వారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అనేది. తరువాత వారే ఇంకొక పోస్ట్ పెట్టారు నాకు 6 పేజీలతోటి. నా ఫోన్కి పెట్టారు వారు, నా ఫోన్కి. దాంట్లో ఏమన్నారు వారు, విజయనగరాధీశుడు సాళువ నరసింహరాయల కుమారుడు శ్రీ మత్తుష్టవర్మను, మత్తుష్ట గమనించాలి దయచేసి, మత్తుష్టవర్మను యాదవ కులాంబరద్యుమణి అని సంబోధించిన రాయలు ప్రధాని మహామంత్రి తిమ్మర్సు వేసిన నంజుగూడ తాలూకా శాసనం తెలుగులో అనువాదం అని రాశారు ఈ అర్జున్ రాయల్ గారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం. శ్రీ మత్తుష్టవర్మ అట, శ్రీ మత్తుష్టవర్మ. పైగా ఆయన ఎవరు? ఈ నరసరాయన యొక్క కుమారుడే. నరసింహవర్మ అని రాస్తారు శాసనాల్లో. అలాగే ఇక్కడ ఆయన దాన్ని ఉదాహరించారు కూడా. సాళువ నరసింహరాయల కుమారుడు మత్తుష్టవర్మను అంటాడు. సాళువ నరసింహ అంటే ఇక్కడ సాళువ నరసింహ, ఈ నరసనాయకుడే సాళువ నరసింహ. వీళ్ళ వంశమే సాళువ వంశం. తుళు వంశం అని మనం చెప్పడం అనేది పొరపాటు, వాస్తవం చెప్పాలంటే. తుళు ప్రాంతీయులు కాబట్టి తుళువవారు అంటూ తుళు వంశంగా దాన్ని అన్వయించడం జరిగింది, అంతే తప్ప అది వాస్తవం కాదు. ఆ విషయాన్ని నేలటూరి వెంకటరమణయ్య గారు కూడా చాలా స్పష్టంగా రాశారు. 1949 మార్చి సంచిక భారతీ పత్రికలో రాశారు, చాలా స్పష్టంగా రాశారు. 49 మార్చి భారతి
ఆ రోజు మాసపత్రిక ఇది చాలా ప్రముఖమైనటువంటిది. సాహిత్యకారులందరికీ, చరిత్రకారులు లాంటి వాళ్ళు చాలా శాసనాలు అందులో ప్రచురించారు. అందులో రాశారు వారు శ్రీకృష్ణదేవరాయలు అనే పేరుతోటి చక్కని వ్యాసం రాశారు. అందులో చాలా స్పష్టంగా చెప్పారు వారు, తుళువ సంతతి వారు తౌర్వసులు అవుదురు కానీ తుళువవారు ఎట్లు కాగలరు అని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. ఈ బలిజలు చాలా చోట్ల కూడా, ఈ బలిజ కులస్తులు చాలా చోట్ల చాలా విచిత్రమైనటువంటి పదాలతోటి మేము తుళువ వంశీయులు అని చెప్పుకుంటుంటారు. తుళువ వంశీయులు, తుళువ 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 అని విచిత్రమైనటువంటి విషయం. దానికి ఆధారం ఏమిటంటే ఒకటి చెప్పరు, అది వేరే అంశం, మనందరికీ తెలుసు. ఎన్నోసార్లు మనం క్వశ్చన్ చేసాం, వాళ్ళు ఎక్కడా వాడు దానికి సమాధానం చెప్పలేదు, అది వేరే విషయం. ఇక్కడ వీరు రాసినటువంటి విచిత్రమైన విషయం ఏమిటంటే మత్తుష్ట వర్మ అట, శ్రీ మత్తుష్ట వర్మ. ఎంత దారుణమైనటువంటి విషయమో చూడండి. కనీసం శాసనమైన చదవడం రావాలి కదా, మనకి రాకపోవడం తప్పు కాదండి. తెలిసిన వాళ్ళ దగ్గరకు పోయినా మనం కనీసం తెలుసుకోవాలి. ఆ పని చేయకపోవడం తప్పు. ఎపిగ్రాఫిస్టులు చాలామంది ఉన్నారు మన సమాజంలో, మన మధ్య ఎంతోమంది మేధావులు ఉన్నారు, పండితులు ఉన్నారు. వాళ్ళ ఎవరి దగ్గర తీసుకెళ్ళినా కానీ వాళ్ళు చదివి చెప్తారు, దీని సారాంశం ఇదయ్యా, ఈ పదం అర్థం ఇది అని. తప్పేమీ లేదు. తెలియని విషయం తెలుసుకోకపోవటం తప్పు, కానీ ఎందుకంటే చర్చ కోసం వచ్చేటప్పుడు. కానీ అడగటం తప్పు కాదు, తెలుసుకోవడం తప్పు కానే కాదు. ఎవరైనా అడగొచ్చు. మనం పుట్టగానే మనం ఎవరం పండితులం కాదండి, పండితులం కాదు. మనం తెలుసుకుంటూ క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటాం జీవితంలో. ఎంత మహాపండితులు ఈరోజు మనం చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు బాల్యంలో ఎన్నో రకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు. ఎన్నో విషయాలను వాళ్ళు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సేవ చేసి వాళ్ళ అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఆ విధంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు పొంది ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఒక్క విషయం నేను ఇప్పుడు దాని గురించి చెప్తాను, మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది కాహళ్ళి శాసనం అండి. కాహళ్ళి శ్రీకృష్ణదేవరాయల వారి ఆజ్ఞతో తిమ్మరసుల వారు వేయించినటువంటి శాసనం. చాలా కీలకమైనటువంటి శాసనం ఇది. మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నానండి. ఇక్కడ చూడండి, 7-8వ లైన్లు చూసుకోండి. చాలా స్పష్టంగా చూడండి, మీరు దయచేసి చూడండి. ఇది అవసరం, సమాజానికి అవసరం అండి. నేను ఇది సమాజానికి చూపిస్తున్నాను, సమాజానికి వివరిస్తున్నానండి. నేను బలిజ కులస్తులకో, ఒకళ్ళకో ఇద్దరికో, ఇంకొకళ్ళకో, వాళ్ళకో వీళ్ళకో కాదు, ఒక్క కులానికి కాదు, సమాజం మొత్తానికి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇది చూడండి, 7వ లైన్ చివర కటారి త్రినేత్ర శ్రీమంత్ కృష్ణవర్మ మహాధిరాజా, శ్రీమత్ కృష్ణవర్మ మహాధిరాజా అని ఉన్నదాన్ని ఆయన ఏం చెప్తున్నారు? ఆయన చాలా చిత్రంగా మత్తుష్ట వర్మ అంటున్నారు. ఎంత అన్యాయంగా ఉందో చూడండి. దాన్ని ఆయన ఒక రకంగా ఛాలెంజ్ చేస్తూ నాకు పెట్టారు. మీరు చర్చకు రావాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి అని చెప్పి ఫేస్బుక్లో పెట్టారండి. నేను వెంటనే వాళ్ళకి చెప్పాను, నేను చాలా స్పష్టంగా పెట్టాను. నేను ఓకే, డేటు వెన్యూ అది చెప్పండి, మధ్యవర్తులు ఎవరో చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాము అని. కానీ ఈరోజు వరకు మళ్ళీ దాని గురించి ఆయన మాట్లాడాలి. ఇది విచిత్రమైనటువంటి విషయం. ఇది కాహళ్ళి గ్రామ శాసనం, చాలా స్పష్టంగా ఉన్నటువంటిది. ఎన్నోసార్లు దీని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇదే శాసనాన్ని, ఈ శాసనంలోనే శ్రీకృష్ణదేవరాయల వారికి యాదవ కులాంబరద్యుమణి అనేటువంటి బిరుదు కూడా ఇవ్వడం, దీన్ని ప్రస్తావించడం జరిగింది. తిమ్మరసుల వారు వేయించారు ఈ శాసనాన్ని. చాలా స్పష్టంగా ఉంది. దీని యొక్క బేస్ ఒరిజినల్ కన్నడంలో ఉందండి, కన్నడ శాసనం. అది కూడా చూపిస్తాను, ఒక్క సెకండ్. ఇదిగోండి, ఇది కన్నడ శాసనం అండి. చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడానికి వీలుగా నేను నిదానంగా చూపిస్తూ ఉన్నానండి. దయచేసి మీరందరూ చూడండి, సమాజం గమనించాలండి. నేను సమాజం కోసమే దీన్ని చెప్తున్నాను, చూపిస్తున్నాను. దయచేసి సమాజం చూడండి. వాళ్ళ యొక్క దౌర్జన్యాలు, దబాయింపులు, దురుసుతనం, వాళ్ళ యొక్క ఏ విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే విధానాలు, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. దీన్ని బట్టి అర్థమవుతాయండి. చూడండి, ఇవి ఏమి తెలిసి ఆయన ఆ విధంగా మాట్లాడారో అర్థం కాని విషయం. తర్వాత అదే శాసనాన్ని ఫుల్ టెక్స్ట్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ద మైసూర్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ 1930 చూడండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు 1930లో ఈ రిపోర్టుని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. దానిలో కూడా చాలా స్పష్టంగా ఇవ్వండి. ఇదే శాసనాన్ని వారు మెన్షన్ చేస్తూ శ్రీకృష్ణదేవరాయల వారికి యాదవ కులాంబరద్యుమణి అనేటువంటి బిరుదు ఉన్నది
అని చెప్పి ఆ శాసనాన్ని వారు ప్రస్తావించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. యాదవ కులాంబర జుమణి అంటే ఏమిటి, యాదవ కులం అనే ఆకాశానికి సూర్యుని వంటి వాడు, చాలా స్పష్టంగా రాయడం జరిగిందండి. చూడండి మీరు ఎవరైనా సరే. దీనికి ఆయన రాసినటువంటిది శ్రీ మత్తుష్టవర్మ అట. మత్తుష్టవర్మ, శ్రీమత్ కృష్ణవర్మ అనే పదానికి వచ్చినటువంటి తిప్పలవి. శ్రీ మత్తుష్టవర్మ అట. శాసనం చదవడం కూడా రాకుండా వారు ఈ విధంగా సవాల్ చేస్తారు మమ్మల్ని. కృష్ణదేవరాయలు బలిజ కులస్తుడే అని చెప్తారు. వాళ్ళు చూపించేటువంటి విచిత్రమైనటువంటి వక్రీకరణ పూర్వకమైనటువంటి ఆధారాలు. అదేంటే మాకు ఆధారాలు ఉన్నాయని అందరికీ చెప్తూ ఉంటారు. ఈ మధ్య 2-3 రోజుల నుంచి కూడా నాకు కొంతమంది వీళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, బలిజ కులస్తులు మేధావులు చాలామంది. వారు చేస్తూ ఒక మేధావి ఫోన్ చేశాడు. ఒక మేధావి ఫోన్ చేసి తన పరిచయం కానీ తన పేరు ఇదేని కానీ, అయ్యా మీతో ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నాను, మీరు యాదవ కులస్తులు అని చెప్పారు కృష్ణదేవరాయల వారిని, ఏ విధంగా యాదవ కులస్తుడు అయ్యాడు, మాకు ఆధారాలు చూపించండి చెప్పండి అంటే, ఓకే బంగారం చెప్తా, ఎవరని చెప్తాను నేను, అందులో సందేహమే లేదు. నేనే కాదు, మా యాదవ జాతి వారు చాలా ప్రముఖంగా కనీసం 20 మంది దాకా ఉన్నాం. మా అందరి దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము ఎవరు అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం. నేను ఒక్కడే కాదు, నాతోనే పొద్దుపడవ లేదు, నాతోనే పొద్దుకోకదు, అది వేరే అంశం. ఈ విధంగా చాలామంది దగ్గర ఈ ఆధారాలన్నీ ఉన్నాయండి. కానీ నిన్న ఒక అతను మాట్లాడిన దాంట్లో మొన్న 3 రోజుల నాడు మాట్లాడాడు, శుక్రవారం అనుకుంటాను, మధ్యాహ్నం టైంలో మాట్లాడాడు. అతను మాట్లాడుతూ టక్కున ఫోన్ నాటి ఎత్తి అతనికి, ఏంది కృష్ణదేవరాయలు మేవాడని చెప్తున్నావు, ఎట్లా అయ్యాడు మేవాడు, గొర్రెలు కాసుకునే వాళ్ళు గొడవలు అవుతారు కానీ యాదవులు ఎట్ట అవుతారు, క్షత్రియులు ఎట్ట అవుతారు, రాజులు ఎట్ట అవుతారు అన్నాడు. అయ్యా శాసనాలు చదివితే, చరిత్రను చదివితే మీకు ఆ వాస్తవాలు అర్థమవుతాయి అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. ఎందుకంటే అటువంటి గొప్ప మేధావులతో నేను అలాంటి అమాయకుడు ఎటు మాట్లాడలేడు, ఉపయోగం లేదు దానివల్ల, ఇంకెందుకు నేను కట్ చేసేసాను. తర్వాత వెంటనే ఇంకొక వీరుడు ఎత్తాడు, ఇంకొక వీరుడు ఫోన్ చేశాడు. అతను ఇంకా ఆవేశంగా రెచ్చిపోయి మాట్లాడాడు. అసలు మీ ఊరు ఎక్కడ చెప్పు, నీ ఇల్లు ఎక్కడ చెప్పు, ఎక్కడ మీది, ఏ జిల్లా అని చెప్పి గంభీరంగా గర్జిస్తూ అడిగాడు. అంటే నేను చెప్పాను, మాది గుంటూరు పక్కన బండారుపల్లి, నేను మా బండారుపల్లిలోనే ఉంటాను, ఇది విలేజ్ అని చెప్పాను నేను. ఆ వీరుడు అంటాడు, ఆ మేధావి, బండారుపల్లిలో ఏం బీగుతున్నావు నువ్వు పల్లెటూళ్ళలో, ఏం చెప్పాలి అతనికి? అతను చాలా గొప్ప మేధావి, అందులో సందేహం లేదు. నేను అతనికి చెప్పాను, నేను అయ్యా మనం శ్రీకృష్ణదేవరాయలు యాదవుడు అనడానికి ఆధారాలు కానీ, లేకపోతే బలిజ కులస్తులు అనడానికి ఆధారాలు కానీ, లేకపోతే కృష్ణదేవరాయలు ఎవరు అనే దాని మీద కానీ మనం మాట్లాడడానికి ఏదైనా అవకాశం ఉంటే మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను బండారుపల్లిలో ఏం పీకుతున్నాను, నీ ఊళ్ళో నువ్వేం పీకుతున్నావు అనే దాని గురించి మనకి చర్చ వద్దు. మనకు నచ్చింది ఏదో మనం పీక్కుంటాం, దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఇది మనం చరిత్రకాంశం కాబట్టి కృష్ణదేవరాయలకు సంబంధించి మనం ఏదైనా మాట్లాడదలుచుకుంటే మనం మాట్లాడదాము, లేకపోతే లేదంటే అతను ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, టక్కున ఫోన్ కట్ చేశాను. ఆ తర్వాత దాదాపు 7-8 మంది నాకు ఫోన్లు చేశారు. మళ్ళీ నిన్న కూడా ఒక అతను ఫోన్ చేశాడు నేను మధ్యాహ్నం. ఈ విధంగా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. నేను అవన్నీ ఎప్పుడైతే నాకు తెలియని నెంబర్ ఏదైనా ఉంది అనుకుంటే వెంటనే నేను బ్లాక్ చేసేస్తున్నాను. దాంతో వాళ్ళు ఏమీ నాకు ఫోన్ చేయలేదు. ఎందుకంటే అనవసరం టైం వేస్ట్ కదా, వాళ్ళు మేధావులు, నేను అమాయకుడిని. సమాజానికి మొత్తానికి చెప్దాం, సమాజానికి తెలియజేద్దాం వాళ్ళ యొక్క దౌర్జన్యము, దురుస్తనం, ఇష్టారాజ్యంగా మాట్లాడడం, ఇష్టం వచ్చిన భాషతోటి, అనాగరిక భాషతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సంస్కారం లేకుండా మాట్లాడడం, ఇవి మన వల్ల కాదు. ఎందుకంటే మనం వ్యవహారపరంగా పద్ధతిగా మాట్లాడటానికి, ధర్మాన్ని రక్షించడం కోసం, ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సత్యం కోసం పోరాటానికి మేము సిద్ధం. వాళ్ళ బెదిరింపులకు బెదిరిపోయేటువంటి అమాయకులు, అజ్ఞానులు కాదు. అంతవరకు మేము ఛాలెంజ్ చేస్తాం. యుగయుగాల చరిత్ర ఉన్నటువంటి జాతి మాది, యాదవ జాతి, యుగాలు. ఈరోజు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వాడు ఏదో హరికథ చెప్పినంత మాత్రాన మేము అంత బెదిరిపోయి తత్తరపడి ఇచ్చేసేటువంటి వాళ్ళం కాదు. మేము ఆ విధంగా భయపడము. ఛాలెంజ్ చేసి మళ్ళీ చెప్తున్నాను, శ్రీకృష్ణదేవరాయలు యాదవుడు. Ah!